గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడవ భాగానికి మనం వెళ్తున్నాం. ఆమేన్. ఏమన్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. రాజు అయినప్పుడు ఆయన కీర్తన రాసి, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదని అన్నాడంటే, ఒక రాజుగా తనకి ఎన్ని కర్తవ్యాలు ఉన్నాయో తెలుసా? ఒకవైపు యుద్ధ సన్నాహాలకు సంబంధించినటువంటి పని కార్యకలాపాలు ఒకవైపు ఉన్నాయి. కుటుంబంలో భార్య పిల్లలు కూర్చున్నటువంటి కార్యకలాపాలు ఒకవైపు ఉన్నాయి. ప్రజలకు న్యాయము తీర్చి వారి సమస్యను పరిష్కరించే కార్యకలాపాలు ఒకవైపు ఉన్నాయి. ఇన్ని పనులు తన జీవితంలో ఉంటే ఇప్పుడు వాటన్నిటి కోసమై ఆరాటపడి వాటన్నిటిని చేసేటువంటి విషయంలో విఘ్నమగ్నమై ఉండవలసినటువంటి ఈ వ్యక్తి వాటన్నిటిని పక్కన నెట్టేసి ఇప్పుడు ఏమంటున్నాడంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము. ఏం పిచ్చోడండి చూసే జనాలు పిచ్చోడుగా ఏమవుతుంది? యాభై యుద్ధ సన్నాహాలను వ్యూహరచనలు చేయాల్సిన నీవు, ప్రజలకు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారి మంచి చెడును ఆలోచించి న్యాయం తీర్చవలసిన నీవు, కుటుంబంలో భార్య పిల్లలను పట్టించుకోవాల్సిన నీవు, ఈ మూడు ప్రాముఖ్యమైన పనులు వదిలిపెట్టి నేను చిరకాలము ఆయన మందిరంలోని నివాసము చేస్తానని అంటున్నా. ఏమైనా పిచ్చోడు? చూసే వాళ్ళకి ఆయన పిచ్చోడేమో కానీ ఎందుకు ఆయన అలా అన్నాడంటే, ఆయన మందిరంలో ఆయన అనుభవిస్తున్నవి ఎన్నో ఉన్నాయి. ఆయన మందిరంలో ఆయన అనుభవిస్తున్నవి ఎన్నో ఉన్నాయి. అవి రుచి చూశాడు కాబట్టి ఈ అనుభూతి ఈ మాట చెప్పాడు. అవి రుచి చూడని వాళ్ళు ఈ మాట చెప్పగలరండి? చెప్పండి. నువ్వు కూడా అనుకుంటున్నావు ఇది ఏదో గోడలతో కట్టినటువంటి చర్చి అని ఇంగ్లీష్లో, ఇలా సంఘము అని, మందిరం అని, దేవాలయం అని ఇలా అంటున్నాం. కానీ ఇందులో ఏముందండి? దీన్ని మామూలుగా మనమైతే చర్చ్ అంటాం, లేదా దేవాలయం అంటాం, లేదా మందిరం అంటాం. అవునా కదా? అవునండి, అంటాం కదా. మరి ఏముందండి ఇక్కడ? మనకేమన్నా కనబడుతుందా అని అంటే, చాలామందికి ఆ రుచి చూడని వాళ్ళకి ఏమి కనబడదు, కానీ రుచి చూసే వారికి మాత్రం అది కనబడుతూనే ఉంటుంది.